హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మెంతికూర కోడిగుడ్డు కర్రీ చేస్తున్నా. మొన్న చేసినప్పుడు రెసిపీ చెప్పలేదు కదా! ఈరోజైతే చెప్తున్నాను. నేను సింపుల్‌గా చేస్తాను. అదే చెప్తాననమాట. ముందైతే 4 మెంతికూర కట్టలు తీసుకోండి. అవి మంచిగా కోసి మంచిగా నీట్‌గా కడుక్కోండి. మట్టి లేకుండా కడుక్కొని పక్కన పెట్టుకొని నీళ్ళు అన్నీ పోయేంత వరకు పక్కన పెట్టుకొని, ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎండుమిర్చి, పప్పు దినుసులు, జీలకర్ర అవన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్‌కి వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఖచ్చితంగా ఫ్రెష్‌ది వేసుకోవాలండి. ఫ్రెష్‌ది వేసుకొని దాన్ని కొంచెం మగ్గిన తర్వాత 2 కోడిగుడ్డు ఎగ్స్ కొట్టుకొని దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పేయండి. తిప్పేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం ఎగ్స్ మొత్తం కలిపేసిన తర్వాత దాంట్లో మనం మంచిగా మెంతికూర వేసేయండి. వేసిన తర్వాత దాన్ని కలిపేసి దాని మీద సాల్ట్ చల్లండి. చల్లితే అది కొంచెం బాగా మగ్గుతుందనమాట. మగ్గిన తర్వాత దాన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. మీకు తక్కువ అనుకుంటే ఇంకోటి కూడా వేసుకోండి. తర్వాత కారం వేసిన తర్వాత కలపకండి, అలానే ఉంచండి. అప్పుడు మీకు టేస్ట్ వెరైటీగా తెలుస్తుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి ఇలా. తర్వాత అది మగ్గిన తర్వాత ధనియాల పొడి కొంచెం వేసుకొని గార్నిష్ చేసుకొని దింపండి. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే చిప్స్తో తిన్నాను. మాకైతే చాలా నచ్చింది. నచ్చితే సబ్స్క్రైబ్.